అంటూ తనయుడు పెట్టిన ట్వీట్ అంటే అఫీషియల్ గా అంటే రేపు ఉదయం స్వగృహానికి తీసుకెళ్తున్నారు. అంటే రేపు కిర్లంపూడిలో అంత్యక్రియలు జరగబోతున్నాయి. నిజంగా ఇప్పుడు ఎవరు మాట్లాడినా చాలా భావోద్వేగానికి గురవుతున్నారు. మన ధర్మశ్రీ గారు ఒక మంచి పాయింట్ చెప్పాడు. ఆయన కేవలం ఒక కాపు కులానికి నాయకుడు కాదు అని. అది కరెక్ట్. ఒకవేళ నిజంగా అదే అనుకున్నాం అనుకోండి, అంటే ఏంటి, కాపు కులం అభివృద్ధి చెందాలి అని అనుకున్నాడు తప్ప ఇతర కులాలను, అణగారిన కులాలను అయినా ఒక సొంత సోదర భావంతో చూశాడు. కాబట్టి లేకపోతే మీరు ఆలోచించండి, ఇప్పుడు 4 సార్లు ఆయన గెలవడం అంటే మరి అందరు అభిమానం ఉంటేనే కదా, మామూలు మెజారిటీ కాదు. ఒక వర్గానికి పరిమితం అయితే గెలిచే వాతావరణం ఎలా గెలుస్తారు అసలు, ఎలా ఓట్లు పడతాయి? మామూలు మెజారిటీ కదా, అద్భుతమైనటువంటి విజయం ఆయన సాధించారు. పైగా ఇంకో ఆశ్చర్యకరమైన పాయింట్ చెప్పమంటారా, వాళ్ళ ఫాదర్ కూడా ఇండిపెండెంట్ గానే ఫస్ట్ రాజకీయాల్లో ఎంటర్ అయి పోటీ చేశారు. ఆయన కూడా 2 సార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యారు. సో అంటే ఆ ఊళ్ళో, ఆ నియోజకవర్గంలో వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం అలాంటిది. తర్వాత సాక్షాత్ కాకినాడ పార్లమెంట్ కి ఆయన ఎంపీగా గెలిచిన పరిస్థితి. మరి కొంతమంది ఆయన్ని వేరేగా చిత్రీకరించినటువంటి రీతిలో చూస్తే ఆయన ఒక కమ్యూనిటీకి నాయకుడు కాదండి, అణగారిన వర్గాలకి ప్రతినిధిగా. అందులో ఇది ఇక్కడ చాలా మంది క్లియర్ గా గమనించాల్సింది ఏంటంటే, ముద్రగడ పద్మనాభం గారు నాతో ఒకసారి చెప్పినటువంటి మాటల్ని నేను ఈ రోజు మన కెమెరా ముఖంగా చెప్తుంది. ఏంటంటే అసలు ఏంటి ఈ కాపులు అనేటువంటి దీని వచ్చినప్పుడు ఆయన అన్నది ఏంటంటే, ఎవరండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఉంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు ఒక వ్యాపార వర్గంలో ఉంటారు, ఒక వాణిజ్య వర్గంలో ఉంటారు, లేదు వ్యవసాయంలో ఉంటారు. ఖచ్చితంగా వీళ్ళు ఫలానా అని తెలుస్తుంది. లేదు ఇంకొకళ్ళు ఉంటే ఒక పాలనా రంగంలో ఉంటారు, ఇంకొక భూస్వాములుగా ఉంటారు, ఏదో ఉంటారు. బట్ కాపులు అనే పాయింట్కి వస్తే, కాపులు అంటే తాపీ మేస్త్రులు, కాపులు అంటే రిక్షా పుల్లర్స్, కాపులు అంటే రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళు, కాపులు అంటే ప్రతి వృత్తిలో కూడా మెజారిటీ సంఖ్యలో మిగతా కులాలతో కలిసిపోయి జీవించేటువంటి వ్యక్తులు ఎవరంటే కాపులు అని చెప్పి అన్నాడు. అందుకోసం అని చెప్పని ఆ వర్గాలన్నిటికీ కూడా ఒక సముచితమైనటువంటి సామాజిక స్థితి రావాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి. అది ఇక్కడ ఆ స్పిరిట్ని జనం గమనించారు కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు ఆయన ఆదరించారు. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు ప్రముఖ సినీ నటులు పృథ్వీరాజ్ గారు. పృథ్వీరాజ్ గారు నమస్తే సార్, సతీష్ మాట్లాడుతున్నాను. నమస్తే. పృథ్వీరాజ్ గారు, మీరు వినే ఉంటారు, ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరు. మీకు ఎలాంటి అనుబంధం ఉంది? ఆయన మరణంపై మీ స్పందన ఏంటి సార్, మృతిపై? అంటే 2024 మన ఇది ప్రచారం అప్పుడు కానీ, అంతకుముందు యూనివర్సిటీలో ఉన్నప్పుడు కానీ ముద్రగడ పద్మనాభం ఒక పెద్ద నాయకుడు, కాపులుకి ఒక పెద్ద దిక్కు. అలాగే అంటే రాజకీయాలు పక్కన పెట్టండి, కాపు కులంలో ఉన్నటువంటి గొప్ప నాయకుల్లో ఒక అగ్రగామి ముద్రగడ గారు. సో వారు తీసుకున్న స్టెప్స్ వల్ల ఆయన రాజకీయంగా, పొలిటికల్ గా బ్యాడ్ అయ్యారు. కానీ ఆయన ప్రజల్లో, ఆ ఏరియాల్లో, ఈస్ట్ వెస్ట్ లో, మొత్తం ఆంధ్రాలో ఆయనకి మంచి పేరు ఉంది. రాజకీయాలు ఈ రోజు ఉంటాయండి, రేపు పోతాయి. కానీ వ్యక్తి అనే గొప్పతనం అనేది జీవితాంతం ఉండిపోతుంది. సో ఈ రాజకీయంలో ఆయన పార్టీ మారడంతో అటు కుటుంబాన్ని కూడా దూరం చేసుకున్నారు. నిజంగా ఇది శోచనీయం. ఒక మాట మాట్లాడేవారండి ఆయన, కాపులకి రాజ్యాధికారం రావాలని కోరుకున్న వాళ్ళలో ముఖ్యమైన నాయకుడు ఆయన. అవును. అది మరి ఆయన్ని పొల్యూట్ చేశారు తప్ప ఈ క్షణంలో మనం ఆ మాటలు అసలు మాట్లాడుకోకూడదండి. అన్ని వర్గాలకి కావలసిన వాడు మా ముద్రగడ గారు. వారు లేని లోటు అటు కాపు కమ్యూనిటీకి కానీ ఒక పెద్ద దిక్కు లేదు. అలాగే ఆయన సేవలు ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి 2029లో అనుకున్నాం. కానీ విధివశాత్తు ఇలా జరగడం అనేది దురదృష్టకరం. వారి అమ్మాయి గారు కూడా ఈ మధ్య మనం మాట్లాడితే ఆయన ఏ హాస్పిటల్లో ఉన్నారో అక్కడికి మనకి ఎంట్రీ కూడా లేదండి అన్నారు. వారి కుటుంబం మొత్తం మరి ఇక్కడ ఆయన లేనన్న విషయాన్ని తెలుసుకుని చాలా షాక్ గురయ్యారు. యావత్ ఆంధ్రదేశం కూడా ముద్రగడ పద్మనాభం గారు. ఎందుకంటే
మనకి మేము చదువుకున్న రోజుల నుంచి ఒక ముద్రగడ్డ పద్మనాభం గారు, ఒక అర్రాం జోగయ్య గారు, ఒక వంగవీటి రంగా గారు, వీళ్ళ పేర్లే ఎక్కువ మనకి వినపడేవి. అవును. జగన్పూడి రామ్మోహన్ రావు గారు, ఈ కాపు కులంలో ఉన్న అగ్రగారు వీళ్ళంతా. సో మరి మా జనసేన అధ్యక్షులు కొనగల పవన్ కళ్యాణ్ గారు కర్తవ్యంలో ఉండటం వల్ల వారు అది తెలియదు, కానీ ఆయన కూడా చాలా బాధపడతారు నిజంగా ఈ విషయం తెలిసి. నిజంగా ఒక ముఖ్యమైన నాయకుడిని కోల్పోయామండి. వారి కుటుంబ సభ్యులకు ఆత్మ శాంతి ఇవ్వాలి ఆయనకి ఎక్కడున్నా సరే. అలాంటి గొప్ప నాయకుడు మరలా కాపుల్లో దొరకటం అనేది చాలా కష్టం అండి. థ్యాంక్ యూ పృథ్వీరాజు గారు. థ్యాంక్ యూ. రైట్, మనం చూసాం అంటే ఎక్కడ కూడా మరి ఇంకా కాపు సంబంధించి ఇలాంటి నాయకుడు దొరకడు అని మాట్లాడుతున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే 7 సార్లు ఆయన కాపులను బీసీలో చేర్చాలని దీక్షలు చేశారని విన్నాం. అంటే ఎందుకు అంత ఒకే లక్ష్య సాధన దిశగా అలాంటి అడుగులు ఆయన ఎలా వేయగలిగారు? అదే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే, జనరల్గా పార్టీలు మారేటువంటి వాళ్ళు ఎవరు మారుతారంటే, వాళ్ళకి ఆ పార్టీలో ఏదో సముచితమైనటువంటి స్థానం రాలేదు, ఆ పదవి రాలేదు కాబట్టి మారటం అనేది ఉంటుంది. కానీ ఈయన ఒక విలక్షణమైనటువంటి శైలి పద్మనాభం గారిది ఏంటంటే, అవకాశవాద రాజకీయాలతో ఆయన పార్టీలు మారలేదు. ఇది గమనించాలి. కేవలం తన డిమాండ్ ఏదైతే ఉందో, ఈ డిమాండ్ ఎవరు వీళ్ళకంటే బెటర్గా వీళ్ళు చేయగలుగుతారని ఆయన విశ్వసించారో, దానికోసం అని చెప్పి ఆయన ప్రతిసారి తన పదవిని తృణప్రాయంగా తీసుకున్నారు. ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ గారు. రమేష్ గారు నమస్తే సార్, సతీష్ మాట్లాడుతున్నాను. హలో రమేష్ గారు. జోగి రమేష్ గారు నమస్తే సార్, సతీష్ మాట్లాడుతున్నాను.